హ్యాపీ గుడ్ మార్నింగ్, హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రక్షాబంధన్ కాబట్టి పొద్దున్నే రెడీ అయిపోయారు మా పిల్లలు. ఇంకా అక్కలు ఎప్పుడొస్తారు, ఎప్పుడు మేము రాఖీ కట్టుకోవాలని వెయిట్ చేస్తూ ఫైనల్గా అక్కలు అయితే వచ్చారు. మా పిల్లలు అయితే హ్యాపీ, ఇంకా రాఖీ అయితే కట్టేసుకుంటున్నారు. ఈరోజు మన తల్లిగారింటికి వెళ్ళకుండా ఎవరూ ఆపలేరు, ఎవరికి ఆ ధైర్యం లేదు. ఎందుకంటే రక్షాబంధన్ కదా, వాళ్ళ తోబుట్టువులు వాళ్ళ ఇంటికి వస్తారు, మన తోబుట్టువుల ఇంటికి మనం వెళ్తాము, అంతే కదా. ఈరోజు మా పిల్లల్ని ఇద్దరిని ఆపేదే లేదు. ఫుల్ స్వీట్స్, అసలు టిఫిన్ చేశారో లేదో ఇంకా అక్కలు వచ్చేసారు, కట్టేశారు, స్వీట్స్ ఇచ్చేశారు. ఇక నేను వెళ్ళినా కూడా నాతో పాటుగానే తీసుకెళ్ళాను కదా, ఇంకా ఈరోజు మాత్రం వాళ్ళని ఆపేదే లేదు. ఇంకా ఫుల్గా అయితే స్వీట్స్ అయితే తినేశారు. ఇంకా మా బుద్ధిమంతుడు చూడండి ఎంత సిన్సియర్గా దండం పెట్టుకుంటున్నాడో. మా పెద్దోడు మాత్రం కావాలనే యాక్షన్ చేస్తుండు, నిద్ర వస్తుంది అన్నట్టుగా. మా పెద్దోనికి ఫుల్ షై అన్నట్టు, వాడిని స్పెషల్గా ఎవరైనా చూసిరంటే ఇంకా ఫుల్గా షైగా ఫీల్ అవుతాడు. మా చిన్నోనికి అయితే దాన దొరికింది, ఇంకా దాన తినుకుంటూనే రాఖీ అయితే కట్టుకుంటున్నాడు. ఒక చేతితో దాన తింటూ ఇంకో చేతితో రాఖీ కట్టుకుంటుండు. సిన్సియర్గానే అయితే కూర్చున్నాడు. అన్నకు తినిపిస్తుంటే ఎప్పుడైనా లాక్కునేది, కానీ ఇప్పుడు మాత్రం ఇంకా నాకు కూడా పెడతారు కదా అని సైలెంట్గా చూస్తున్నాడు. ఇంకా బుద్ధిమంతుడు, ఓబ్బో ఎంత క్యూట్గా కూర్చున్నాడు. అమ్మాయిలంతా రాఖీలు కడుతురు, మేమేం చేయాలి, మేము కూడా కట్టుకుంటామని చెప్పి వాళ్ళ మామకైతే రాఖీలు కడుతురు వీళ్ళిద్దరు కలిసి. ఇక తాతకు కూడా కట్టేశాడు. ఈ రాఖీ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అన్నకి, మా పప్పకి అండ్ మా తమ్ముళ్ళకి అందరికైతే నేను కడుతున్నాను. లాస్ట్లో మా కోడలు నేను రాఖీ అయితే వీళ్ళకి కట్టేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు అండగా ఉండాలని మేమైతే మొక్కుకొని హారతి అయితే ఇస్తున్నాం. సో మేము హారతి ఇస్తుంది చూసి మా చిన్నోడు కూడా హారతి ఇస్తున్నాడు. చూడండి ఉంటుంది మా చిన్నోడితోటి. మా తెలంగాణ సైడు ఆడబిడ్డని అమ్మవారిలా కొలిచి పెద్దవాళ్ళైనా సరే కాళ్ళు మొక్కుతారు, ఆడపిల్లల కాళ్ళు అయితే మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇది ఆంధ్ర సైడ్ ఉండదు, ఒక తెలంగాణ సైడ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ వదిన నేను కూడా రక్ష కట్టుకుంటున్నాం, ఒకరికి తోడు ఒకరు ఉండాలని చెప్పి. ఇక నెక్స్ట్ మా కాక వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. మా కాక అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు, సొంత తమ్ముడు. మేము కాక అని పిలుస్తాం. పెద్దోడు చిన్నోడు, పెద్దోంది పెళ్ళి ఉంది, నెక్స్ట్ హల్దీ వ్లాగ్లో చూద్దాం. రాఖీ అయినా నెక్స్ట్ డేనే హల్దీ ప్రోగ్రామ్ ఉంది. వీళ్ళకి కూడా రాఖీ కట్టేసి హారతి అయితే ఇచ్చాను. దేవుడు రక్షగా ఉండాలని చెప్పి హారతి అయితే తమ్ముళ్ళకి ఇచ్చాను. నిక్కీ అయితే నాకు సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చిండు. ఇంకా ఈ గిఫ్ట్లో ఏముంది అనేది షార్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ తమ్ముళ్ళ దగ్గరికి వెళ్దాం. వీళ్ళు కూర్చుంటే నేను హైట్గా కనిపిస్తున్నా, కానీ వాళ్ళు నిల్చుంటే నేనే పొట్టిగా కనిపిస్తా. చిన్నప్పుడైతే ఊక ఆడుకునేదాన్ని, నేనే పెద్దగా ఉన్నా మీరు చిన్నగా ఉన్నారు అని. కానీ ఇప్పుడు వాళ్ళు నాతో ఆడుకునేటట్టు ఉన్నారు. నేను అంత చిన్నగా ఉంటా వాళ్ళతో పోల్చుకుంటే. నేనే హైట్గా ఉంటా అని ఫీల్ అయినా, కానీ వీళ్ళ పక్కకు నిల్చుంటే నేను ఇంత పొట్టిగా ఉన్నానా అనిపిస్తుంది. ఇక వీళ్ళకి కూడా హారతి ఇచ్చేసి నెక్స్ట్ తమ్ముళ్ళ దగ్గరికి వెళ్దాం. వీళ్ళు చిన్న అన్నట్టు అందరికన్నా, అందరూ తమ్ముళ్ళే, అందరూ హైట్గానే ఉంటారు నాకన్నా, కానీ నేనే అక్కని. చిలిపి కృష్ణుడు అదిగో మ్యాట్ పట్టుకొని లాగేశాడు. ఇంకా కొద్దిగా అయితే మంగళారతి జారిపోయేది, అవేసరికి మెల్లిగా జారుకుంటున్నాడు పక్క నుంచి. తమ్ముళ్ళకి బాబాయ్కి రాఖీ కట్టేసి హారతి అయితే ఇస్తున్నాను. ఈరోజు చాలా బిజీగా ఉంటాం, ఎక్కడ కూడా 5 minutes కూడా ఉండము. రాఖీ కట్టామా వచ్చేసామా అన్నట్టే. ఇప్పుడైతే అన్న వాళ్ళ ఫ్రెండ్స్కి రాఖీ కడుతున్నాను, నేను వీళ్ళకి కూడా రాఖీ కడతాను. రాఖీ ఎవరైతే కడతానో అందరూ నాకు స్పెషలే, అందులో ఏ డౌట్ లేదు. నెక్స్ట్ తమ్ముళ్ళు, ఇంతమంది అన్నలకు తమ్ముళ్ళకు నేను రాఖీ కడుతున్నానంటే నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఒక అపార్ట్మెంట్ ఇంటి జాబ్ కావాలి, సెట్టింగ్ కావాలి, ఇవాళ నేను ఇస్తానండి మీకు. ఇవాళ ఒక్కరోజు దేవతనైతా. నాకు కాలు బాగాలేదు, కాళ్ళు మొక్క కన్నా అంటే కూడా వింటలేడని కాళ్ళు నేనే సోఫా పైన పెట్టినా, ఆయన కంఫర్ట్గా ఉంటుందని చెప్పి. కాలు బాగాలేకున్నా నా కోసం రాఖీ కట్టించుకోవడానికి వచ్చాడు. ఇక రాజన్న అయితే లేట్ అయిపోయింది, ఆయన కూడా రాఖీ కట్టించుకుంటా అని వచ్చిండు.
ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను ఎవరికి కాల్ చేయకున్నా కూడా డబ్బుల కోసమే అని చెప్పి ఇంకా ఫీల్ కాకుండా అయ్యో ఎందుకు కాల్ చేయలేదని మా పిన్ని వాళ్ళైనా తమ్ముళ్ళైనా అన్నలైనా నాకు కాల్ చేసి మరీ రాఖీ కట్టించుకొని వెళ్తారు. అందుకే నాకు వీళ్ళంటే స్పెషల్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటికైతే బాయ్ బాయ్.